కెన్యా దేశంలోని ఎంబు అనేటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ వీళ్ళు వ్యవసాయంతో పాటు ఇక్కడ కూడా వీళ్ళు పాడి పరిశ్రమని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పాడి పరిశ్రమ వీళ్ళ దగ్గర ఆవులునే, ఆవుల నుంచి పాలను తీసుకొని వీళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారు. దాంతోపాటు వీళ్ళకి ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలని, మేకలను కూడా, పొట్టేలను కూడా వీళ్ళు పెంచడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ సో మెనీ బ్రీడ్స్ నా హియర్? హౌ మెనీ బ్రీడ్స్ యూ హ్యావ్? We have sheep Sheep. and goats. Okay. Yeah, and it's for domestic purpose. Domestic purpose for your eating. Yes, and we use for eating, and from goats we can get milk. Okay. This shed is you prepared by your own. Yeah, we just prepare by our own locally. with Okay. How many animals can stay in this one? This animal can carry more than 10. More than Yes, 10. and it is very spacious. Okay. What food you are giving for We him? give normal grass. Normal grass. Yes, from- You are growing or any you are taking Just from locally. local grass you are giving here. Yeah, we give locally But you are not selling this. You are using for your for our domestic purpose. డొమెస్టిక్ పర్పస్. చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఈ గొర్రెలని, మేకలని, పొట్టేలని వీళ్ళ రోజు అంటే వీళ్ళ తినడానికి కొరకు వీళ్ళు దీంట్లో పెంచుతున్నామని చెప్తున్నారు. చుట్టుపక్కల నుండి గడ్డిని వాటి వీటిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తామని చెప్తున్నారు. ఇట్లా షెడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్లో దగ్గర ఒక 10 జంతువులను ఇందులో పెంచుకునే అవకాశం ఉందని ఈ కెన్యా దేశానికి సంబంధించిన యువ రైతు తెలియజేస్తున్నాడు.